వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో భారతదేశానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు ఇరాన్కి వెళ్ళారు. ఇరాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కిడ్నాప్కి గురయ్యారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే మరి ఈ కిడ్నాప్ వెనకాల పాకిస్తాన్ వాళ్ళ హస్తం ఉందా? ముఖ్యంగా ఈ పాకిస్తానీ టెర్రరిస్టుల హస్తం ఉందా? మరి మన భారత ప్రభుత్వం ఏం చేయబోతుంది? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? పాకిస్తాన్కి ఇండియాకి వార్ అనేది మొదలైంది. అది ఇప్పటికి కూడా ఆగలేదు. ఏదో ఒక రకంగా వార్ సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. పేరుకి ఫార్మల్గా ఆపరేషన్ సింధూర్ ఆపామని చెప్పినా కూడా పాకిస్తాన్ మీద మన వారు వేరే పద్ధతిలో జరుగుతుంది. అంటే వాటర్ ట్రీటీ అలాగే ఉంది, మన శాంక్షన్స్ అలాగే ఉన్నాయి, వీసాల రద్దు అలాగే ఉంది, డిప్లొమేట్లని మనం బహిష్కరించడం ఇవన్నీ అలాగే ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ మనల్ని రెచ్చగొడుతూనే ఉంది. మనం దానికి సమాధానం ఇస్తున్నాం. మనం కూడా పాకిస్తాన్కి యాంటీగా క్యాంపెయిన్ వరల్డ్ వైడ్గా చేయడానికి 7 బృందాలని మోడీ పంపించాడు. 35 దేశాల్లో వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. ఇలాగ ఒక యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. అయితే మనకి చాలామందికి తెలియంది ఏంటంటే, యుద్ధం అంటే ఏమనుకుంటారంటే ఏదో పాకిస్తాన్ చిన్న దేశం, 25 కోట్లు ఉన్నారు, మనం 140 కోట్లు ఉన్నాం, మనం అందరూ అటు తిరిగి పాస్ చేస్తే కూడా కొట్టుకుపోతుంది, ఈ కామెడీ అంతా చేస్తుంటారు. అంటే తెలియదు అనమాట యుద్ధ పర్యవసనాలు ఎలా ఉంటాయో మనకు తెలియని వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు అలాంటి ఒక యుద్ధ పర్యవసనమే ఇరాన్లో 3 భారతీయులు మాయమవడం. అంటే పాకిస్తాన్ మనల్ని, ఇండియా పౌరుల్ని ఏ రకాలుగా ఇబ్బంది పెట్టగలదు అని చెప్పడానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. అంటే పాకిస్తాన్కి ఏంటంటే ఎంత లేదన్నా ముస్లిం దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇస్తాయి. అది ఓపెన్గా అయినా రహస్యంగా అయినా. టర్కీ, అజర్బైజాన్ ఓపెన్గా ఇస్తున్నాయి. మన సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇవన్నీ కూడా లోపాయికారిగా ఇస్తున్నారు. ఫైనల్గా ముస్లిం దేశాలు ఎప్పటికైనా ఒకటిగా అనుకుంటాయి, పైకి వాళ్ళు ఎన్ని మాట్లాడినా. సో అలాగా ఇప్పుడు ఏమైందంటే, ఇరాన్లో మన ఇండియన్స్ 3 మాయమైపోయారు. వాళ్ళు కిడ్నాప్కి గురయ్యారు. ఆ కిడ్నాప్ చేసింది పాకిస్తానీ వాళ్ళే అని చెప్తున్నారు. అసలు ఎవరు వీళ్ళు, ఎలా కిడ్నాప్ అయ్యారు, పాకిస్తాన్ వాళ్ళు చెప్పడానికి ఆధారాలు ఏంటి, మన మోడీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకున్నది అనేది మనం చెప్పుకుందాం. వీళ్ళు పంజాబ్ వాళ్ళు అన్నమాట 3. పంజాబ్లో సింగ్రూర్ అనే ఒక ఊర్లో హుసాన్ ప్రీత్ సింగ్ అనే ఒక అతను, తర్వాత ఎస్బిఎస్ నగర్లో జస్వాల్ సింగ్, తర్వాత హోషియార్పూర్లో అమృత్పాల్ సింగ్. ఈ 3 కూడా సిక్కు మతానికి చెందిన వాళ్ళు. 3 ఇరాన్కి వెళ్ళారు. అసలు ఇరాన్కి వెళ్ళి ఎందుకు వెళ్ళారు ఈ టైంలో అని చాలామందికి డౌట్. ఎందుకంటే ఒక టెన్స్ సిచ్యువేషన్ ఉంటే ముస్లిం దేశానికి వెళ్ళి ఎందుకు వెళ్ళారు, కానీ వీళ్ళు ఇరాన్కి వెళ్ళాలనుకోలే. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేద్దామని అనుకున్నారు. ఎవరినో ఒక ఏజెంట్ని కలిశారు. ఈ హోషియాపూర్లో ఒక ఏజెంట్ ఉన్నాడు. ఆ ఏజెంట్ ఏంటంటే, మిమ్మల్ని ఆస్ట్రేలియా పంపిస్తాను, మీకు వర్క్ పర్మిట్ ఇప్పిస్తాను, అక్కడ మీరు పని చేసుకోవచ్చు అని చెప్పారు. కన్స్ట్రక్షన్ అట్లాంటి వాటిలో మీరు పని చేసుకోవచ్చు అని చెప్పారు. వీళ్ళు నమ్మి ఆ ఏజెంట్కి 3 కలిసి తలా 6 లక్షలు 18 లక్షలు వాడికి సమర్పించారు. వాడేం చెప్పాడంటే, మీరు దుబాయ్, ఇరాన్, ఆస్ట్రేలియా అలా వెళ్తారు, ఆ రూట్లో వెళ్తారు, ఆ రూట్లో నేను అరేంజ్ చేస్తానని చెప్పాడు. సో దుబాయ్ వెళ్ళారు. దుబాయ్ నుంచి ఇరాన్ ఫ్లైట్ వచ్చింది. ఇరాన్లో ఏం చెప్పారంటే, అక్కడ స్టాప్ ఓవర్ అంటాము, అక్కడ ఆగి ఒక రోజు అట్లా ఉండాలి, అది లీగల్గా నేను పర్మిషన్ తీసుకున్నా, మీరు ఉండొచ్చు, మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోనే రిసీవ్ చేసుకొని క్యాబ్లో హోటల్కి తీసుకెళ్తారు, అక్కడ హోటల్లో ఉంటారు, తర్వాత ఇరాన్ నుంచి ఆస్ట్రేలియాకి ఫ్లైట్ రెడీ కాగానే మిమ్మల్ని మళ్ళీ పిలుచుకొని వచ్చి ఎయిర్పోర్ట్కి తీసుకొస్తారు వీడికి చెప్పారు. వీళ్ళు నమ్మి వెళ్ళారు, ఇరాన్లో దిగారు. ఇరాన్లో దిగ్గానే అక్కడ ఈ అమృతపాల్ సింగ్ అనే అతను వాళ్ళ అమ్మ గుర్దీప్ కౌర్ అని వీడికి ఫోన్ చేశాడు. అమ్మ, నేను దిగాము, అంత బాగుంది, పర్ఫెక్ట్ ఉంది, ఇప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను, క్యాబ్ మమ్మల్ని హోటల్కి తీసుకెళ్తుందని చెప్పాడు. ఆమె కూడా మంచిది నాయన, జాగ్రత్త అని చెప్పింది. చెప్పినాక ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది ఆమెకి. అమ్మ, మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు, కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అని ఆందోళనగా మాట్లాడుతుంటే ఈమె టెన్షన్ పడిపోయింది. ఈ లోపల ఫోన్ కట్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఇది పరిస్థితి. సో అప్పటి నుంచి వాళ్ళ 3 వివరాలు తెలియట్లేదు. అయితే ఈ లోపల ఏమైందంటే, ఆ 3 ఫ్యామిలీ వీడియో కాల్స్ వచ్చాయి. వీడియో కాల్స్ వస్తే ఆ వీడియోలో చూస్తే వాళ్ళు ఈ 3 కూడా కట్టేసి ఉన్నారు. ఒక రూమ్లో ఎల్లో దారంతో కట్టేసి ఉన్నారు. చేతులకి ముఖాలకి గాయాలు ఉన్నాయి. వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ విజువల్స్ ఫ్యామిలీకి వచ్చాయి. వీళ్ళు షాక్ అయిపోయారు. ఇదేంటిది అని షాక్ అయిపోయి కాసేపు వచ్చినాక ఆపేశారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆడియో కాల్ చేశారు. ఆడియో కాల్ చేసి, మీరు ఈ 3 మేము వదలాలంటే ₹1 కోటి మాకు ఇవ్వాలి
అనేది డిమాండ్ పెట్టారు. సో ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలే, ఏమైనా అర్థం కాకుండా పోలీసుల్ని అప్రోచ్ అయ్యారు ఈ ముగ్గురు. పోలీసులను అప్రోచ్ అయితే ఆ నెంబర్ చూస్తే ఆ నెంబరు వీళ్ళ ముగ్గురికి ఒక నెంబర్ నుంచే వచ్చింది. ఆ నెంబరు పాకిస్తాన్ది. ట్రేస్ చేస్తే పాకిస్తాన్ది. సో పాకిస్తాన్ వాళ్ళే వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నారు అనేది క్లియర్ అయిపోయింది. అంటే ఇరాన్లో కూడా పాకిస్తాన్ నెట్వర్క్ ఉంది. అంటే పాకిస్తాన్ నెట్వర్క్ ఉందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టెర్రరిస్టులన్నా చేయాలి, 2 ఐఎస్ఐ వాళ్ళన్నా చేయాలి. మన గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే దీని వెనక ఐఎస్ఐ ఉంటుంది. ఎందుకంటే టెర్రరిస్టుల వెనక కూడా ఐఎస్ఐ ఉంటుంది. ప్రపంచంలో ఈ ముస్లిం టెర్రరిజం వెనక ఎక్కువగా పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళే పెడతారనమాట ఇలాగ. సో ఇరాన్ వాళ్ళ ముస్లిం కంట్రీనే కాబట్టి, రెండోది ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య బార్డర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. మన దేశానికి వచ్చిన మధ్య ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మన దేశాన్ని విజిట్ చేసి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళాడు. మామూలుగా అయితే అలా వెళ్ళకూడదు అనేది మన రూలు. మన ఇండియాకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇమ్మీడియట్గా పాకిస్తాన్కి వెళ్ళకూడదు అనేది ఎప్పటి నుంచో రూల్ ఉంది. కానీ ఆ రూల్ని ఈ మధ్య బ్రేక్ చేస్తున్నారు వీళ్ళు ఈ మన యుద్ధం వచ్చిన తర్వాత. సో అలాగే వెళ్ళారు. అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి ఇరాన్ మీద. సో ఈ నేపథ్యంలో ఇరాన్లో ఈ ముగ్గురు కిడ్నాప్ అయ్యారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు ₹1,00,00,000 ఇచ్చే పరిస్థితి లేదు. సో దీంతో ఇప్పుడు మన గవర్నమెంట్ రంగంలో దిగింది. మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికారులు అక్కడున్న ఇరాన్లో ఉన్న మన ఎంబసీతో మాట్లాడారు. మన ఎంబసీ అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ శాఖ వాళ్ళకి సంబంధించి కౌన్సిలర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని. ఈ కౌన్సిలర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళు టచ్లో ఉన్నారు. మేము ఈ కిడ్నాప్ ఎలా జరిగింది ఏంటనేది అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రంగంలో దిగింది. అంటే అక్కడ మనలాగా హైటెక్ వ్యవహారాలు తక్కువ అక్కడ కనిపెట్టడానికి. ఎందుకంటే అక్కడ ఇంకా పాత పద్ధతులే ఎక్కువ నడుస్తున్నాయి ఇరాన్లో. సో ఏదేమైనా వాళ్ళైతే రంగంలో దిగారు. కానీ ఇరాన్ అధికారులు పోలీసులు సహాయపడకపోతే వీళ్ళు ఈ స్థాయిలో చేస్తారా ఇండియన్ సిటిజన్స్ని, అది కూడా పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే ఈ ఒక టెన్షన్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ వాళ్ళు ఈ స్థాయిలో తెగబడ్డారంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఉన్న ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు ఒక 70-80 లక్షల నుంచి 1 కోటి వరకు ఉంటారు మన పాపులేషన్. వాళ్ళందరికీ ఒక రకమైన థ్రెట్టే కదా, ఎక్కడ ఏ దేశంలో మనల్ని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తారో అన్న ఒక భయాందోళన అయితే ఈ ముగ్గురు వాళ్ళు ఇప్పుడు నెలకొనింది. అందుకని ఇండియన్ గవర్నమెంట్ అయితే సీరియస్గా తీసుకునింది. ఇండియాలో మన ఢిల్లీలో ఉండే ఇరాన్కి సంబంధించిన ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడింది. వీళ్ళని కూడా ప్రెజర్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముగ్గురిని ప్రాణాలతో మీరు అప్పగించాలి మాకని చెప్తున్నారు. ఇరాన్ ఇప్పుడు పాకిస్తాన్తో చర్చలు మొదలుపెట్టింది. మీరు ఎవరు, ఆ నెంబరు పాకిస్తాన్ది కాబట్టి అక్కడ పట్టుకోండి, ట్రేస్ చేసి మాకు చెప్పండి అని. కానీ ఇదంతా పాకిస్తాన్ ఆడుతున్న డ్రామా అయితే మాత్రం కష్టమే. మన ఈ ముగ్గురిని బయటికి తీసుకురావడం కష్టం. ప్రాణాలతో బయట డబ్బు లేకుండా, డబ్బులు ఇచ్చినా కూడా చేస్తారో వదులుతారో లేదు తెలియదు కదా, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంది. డబ్బులు ఇచ్చినాక కూడా డబ్బులు అందినాక వాళ్ళని వదలకపోతే ఏం చేస్తాం? సో ఇది అంటే మన కంట్రోల్లో లేదు కదా. వాళ్ళు ఎక్కడున్న ఇరాన్లో అయితే ఉంటారు, వాళ్ళు ఇరాన్ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇరాన్లో ఉన్నారంటే అర్థమేమి? ఇరాన్ అధికారులు లేకపోతే పోలీసులు వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఈ స్థాయిలో ఎలా తెగబడ్డారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇది మరి ఇరాన్ గవర్నమెంట్ కూడా ఇది ఒక టెస్ట్ లాంటిది. అంటే ఇండియా వైపు నిలబడి దీన్ని సీరియస్గా తీసుకుంటుందా, లేకపోతే ఇండియాకి నష్టం జరగడం మంచిదేలే అని వదిలేస్తుందా సైలెంట్గా? అంటే చేసినట్టు డ్రామాలు ఆడి మేమేం చేయలేకపోయినాం, పట్టుకోలేకపోయినాం అనొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే గల్ఫ్ కంట్రీస్లో ఉండే ఇండియన్స్ అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. ఇక్కడున్న ఫ్యామిలీస్, మా వాళ్ళు అక్కడ కిడ్నాప్ అవుతారేమో, బయటికి వెళ్ళకండి ఇవన్నీ. కానీ బయటికి వెళ్ళకుండా ఉండలేరు కదా, జాబ్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఏదో ఒకటి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు ఇలాగా కిడ్నాపులు చేసి పాకిస్తాన్ నుంచి ఫోన్లు వస్తే ఏం చేయాలి? ఇది ఇప్పుడు చాలా సీరియస్గా వచ్చింది. అంటే మనకి ఒక పక్క దేశంతో యుద్ధం వస్తే ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్.